గురించి నేర్పించకపోయినా మన యొక్క ప్రాక్టీస్ చూసి వాళ్ళని నేర్చుకుంటాం. నాకు చిన్నప్పుడు మా ఫాదర్ ఎప్పుడు న్యూస్ ఛానల్సే పెడుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడు న్యూస్ గురించి నన్ను క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. సో నాకు తెలియకుండానే సొసైటీ గురించి ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. అండ్ మా డాడీ నా మీద ఏమాత్రం ఫోర్స్ చేయకుండానే నేను ఐఏఎస్ సాధించాలి, నేను ఒక ఆఫీసర్ అవ్వాలి అని అదొక స్వతహాగా నాకు ఒక కోరిక జనరేట్ అయింది. చిన్నప్పుడు అయిన కోరిక దానికి కొంత హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ తోడయ్యి అది నేను కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా లేదు నేను మళ్ళీ ఎగ్జామ్ రాయాలి అది ఒక దృఢమైన కోరికగా ఫామ్ అయిపోయింది. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం పిల్లల యొక్క న్యాచురల్ ఇంట్రెస్ట్ని అబ్జర్వ్ చేయాలి. ప్రతి ఒక్కరూ చదివి టాపర్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంతమందికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మరి కొంతమందికి ఇతరుల కళల మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. డాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, స్పోర్ట్స్ ఇలాంటివి ఏవైనా సరే వాళ్ళు చిలిపిగా అంటున్నారు అనుకోకుండా వాళ్ళకి ఉందా లేదా అన్నది ఖచ్చితంగా గమనించాలి. పక్కన ఉన్న స్టూడెంట్స్ ఎప్పుడూ కూడా మన పిల్లల్ని కంపేర్ చేయొద్దు. మా ఇంట్లో నన్ను చేయలేదు, సో ఇప్పుడు నా గురించి కూడా మీ ఇంట్లో పిల్లల్ని కంపేర్ చేయొద్దు. ఎవ్రీబడి హ్యాస్ ద ఓన్ టాలెంట్. మీరు చేయాల్సిందల్లా వాళ్ళ యొక్క టాలెంట్ని గుర్తించి వాళ్ళకి లైఫ్లో ఒక బ్యాలెన్స్ని నేర్పియాలి. స్పెషల్గా ఈ జనరేషన్లో పిల్లల్ని తీసుకునే ఒక ఫాస్ట్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాధగా కనిపిస్తున్నాయి. మనం వాళ్ళకి లైఫ్లో ఒక బ్యాలెన్స్ నేర్పించాలి. లైఫ్లో సక్సెస్ వచ్చే స్టేజెస్ ఓన్లీ కొన్నే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇన్ని ఏళ్లలో నాకు 24 years, ఇప్పుడు నాకు ఇది ఒక సక్సెస్, ఇది ఒక మైల్ స్టోన్. బట్ దీని వెనుకాల చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. మనం సక్సెస్ని హైలైట్ చేస్తాము, ఫెయిల్యూర్స్ అసలు పట్టించుకోము. కానీ పేరెంట్స్గా మీరు చేయాల్సింది ఫెయిల్యూర్సే ఖచ్చితంగా లైఫ్లో ఉంటాయి, సక్సెస్ ఎక్కువ ఒకసారి మాత్రమే వస్తుంది అని నేర్పించాలి. సో దట్ వాళ్ళు ఆ ఫెయిల్యూర్ని కూడా పాజిటివ్గా తీసుకొని మళ్ళీ లైఫ్లో బౌన్స్ బ్యాక్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా లైఫ్లో ఫెయిల్యూర్స్ వస్తాయి. అది ఎంత తొందరగా వస్తే మనకు అంత మంచిది. దాని నుంచి మనం నేర్చుకుంటాము, మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతాము. ఇది చెప్తే వాళ్ళు కొంత లైఫ్లో ఒక బ్యాలెన్స్ తెచ్చుకొని కొన్ని ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోకుండా ఆలోచించకుండా ఉంటారు. ఈ టైంలో ఉన్న డిజిటల్ ఏజ్లో స్టూడెంట్స్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని, కాలేజ్, స్కూల్, ట్యూషన్స్ అని, స్కూల్ అయిపోయాక వాళ్ళకు నా న్యాచురల్ లైఫ్ అనేది లేదు. ఒకప్పుడు నా స్కూల్ లైఫ్లో స్కూల్ అయిపోతే హాయిగా ఆడుకునేది. ఇప్పుడు అట్లాంటి సౌకర్యం పిల్లలకు ఉండట్లేదు. కోచింగ్స్ అని, ట్యూషన్స్ అని వెళ్తున్నారు, ఫోన్ కలుపుకోబోతున్నారు. కాబట్టి వాళ్ళకి ఒక లైఫ్లో ఒక ఫెయిల్యూర్ వస్తే ఏం చేయాలి అన్నది ఆలోచించేంత కెపాసిటీ ఉండట్లేదు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకి 15 seconds ఒక షార్ట్స్ వస్తాయి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తాయి. అంటే మన అటెన్షన్ కెపాసిటీ అనేది 15 seconds, 30 secondsకి లిమిట్ అయిపోతుంది. పేషెన్స్ అనేది ఉండట్లేదు లైఫ్లో. సో మీరు పిల్లల్ని నేర్పించాల్సింది పేషెన్స్, ఒక బ్యాలెన్స్ ఉండాలి. ఒక ఫెయిల్యూర్ వచ్చినా సరే పర్లేదు, లైఫ్ అందరితో ఆగిపోదు. ఇప్పుడు నాకు ఈ ఎగ్జామ్లో ఈ అటెంప్ట్లో రాకపోతే నేను ఒక బ్రేక్ తీసుకున్నాం అనుకుంటున్నాను. ఒక 1 year బ్రేక్ తీసుకొని ఎక్కడ మిస్టేక్ అయింది లేదు, ఒకసారి అనలైజ్ చేసుకొని ఒక స్టెప్ దగ్గర తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్దాము అని అనుకున్నాను. సో ఇట్లాంటిది ఎందుకు వస్తుంది అంటే పిల్లల మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేర్పించాలి. లైఫ్లో ఒక బ్యాలెన్స్ ఉంటుంది. ఫెయిల్యూర్స్ ఖచ్చితంగా వస్తాయి, వచ్చినప్పుడు నేర్చుకో, ఒకసారి ఆగి రిఫ్లెక్ట్ చేసుకో, ఏ మిస్టేక్ అయింది, ఎందుకు ఇట్లా అయింది. అండ్ పేషెన్స్, ఓపిక అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇట్లాంటి క్వాలిటీస్ కనుక మీరు ఇవ్వగలిగితే వాళ్ళు చాలా ముందుకెళ్తారు. వాళ్ళకంతా మీరు వాళ్ళ టాలెంట్ను గుర్తించి వాళ్ళకి ఎప్పుడు మీరు తోడుగా ఉండండి. అలా ఉన్నప్పుడు మీ పిల్లలు మీ పేరు నిలబెడతారు, వాళ్ళు కూడా లైఫ్లో చాలా రాణిస్తారు. నా మాటలు కొంచెం ఏదో మీకు అమూల్యంగా అనిపిస్తే ఇంటికి వెళ్ళాక ఒకసారి ఆలోచించండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ యొక్క సుఖ సంతోషాల కోసం మళ్ళీ ఆలోచించండి. అండ్ ధన్యవాదాలు.